థ్యాంక్ యూ సార్ ఈ పెళ్లికి ఒప్పుకొని నన్ను పిలిచినందుకు. హలో, పెళ్ళికేం ఒప్పుకోలే. ఇదేం పెళ్లి చూపులేం కాదు. మరి నీ పేరు తెలియదు, నీ ఫోటో కూడా నేను చూడలేదు. ఎందుకంటే మెంటల్లీ ఫిక్స్ అయ్యా నేను రిజెక్ట్ చేద్దాం. ఆహా. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? ఐ సెల్ఫ్ రేహాన్ సార్. నా పేరు రాజేందర్. తెలుసు సార్. ఫోటోలు ఎవరు సార్, మీ తాతగారా? ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ సినిమా 3 సార్లు చూశాను సార్. ఆయన లేడే, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా? ఠాగూర్ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంత గట్టిగా అంటున్నాడంటే తలపతి విజయ్ తమిళ రీమేక్ చేశాడా? అతను ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, సినిమా హీరో కాదు. ఫ్రీడమ్ ఫైటరా? ఉప్పు సత్యాగ్రహ, క్వైట్ ఇండియా మూమెంట్ ఆయన చేసిందేనా? అది బాపు. ఎయిట్ మీ డాడీయా? అది మహాత్మా. టోపీ ఎక్కడ వదిలేనన్న. ఏనికి నాన్నకు పడదనుకుంటా, మనకెందుకులే. లిటిల్ హంగ్రీ. ఈ కుక్క బాధేటి? చాలా బాగుంది సార్. తను ఎప్పుడు చెప్తూ ఉండేది మీ వంటల గురించి. సూపర్గా ఉంది సార్. ఏంటిది? అది పెడిగ్రీ. ఇది కిందన పెట్టేద్దాం సార్. లేనిపోని కన్ఫ్యూజన్ ఎందుకు సార్ మనకి? తెలుసు కూడా కావాలని చూసాడు. ఇది ఇది తినచ్చు కదా సార్? అది మనుషులదే, తిను. ఆంటీ, వంట అసలు అద్భుతంగా ఉంది. తను చెప్పినట్టే వంట చాలా బాగుంది. ఆంటీ సెట్ తనవి సేమ్ మీ పోలికలే ఆంటీ. ఆవిడ మా పని మనిషి. దెబ్బ మీద దెబ్బ. డాగ్ డాగ్ హాయ్ క్యూటీ, హాయ్ హాయ్. కుక్కలంటే నీకు బాగా ఇష్టమా? ఒక పెగ్గే డాగి, ఒక పెగ్గే. దానిలాగా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అరే కుక్క నీ చెప్పి తిప్పుతుందా? దీనికి ఇప్పుడు రాయితీ ఇస్తా చూడు. నా దగ్గర పాకేజీ కనుకోలేదు. లోకల్ లోకల్ లోకల్. ప్రాణం సార్. కుక్కలకి నాకు విడదేని అనుబంధం. అసలు కుక్కలు కాదు సార్, ఇవి ఏంజల్స్. మనుషులు కాపాడడానికి వచ్చిన ఏంజల్స్ సార్ అవి. అసలు కుక్క అనకేండి ఉపేందర్ గారు, అవి ఏంజల్స్. మన ఏంజల్ పేరేంటి? ఉపేందర్ కాదు, రాజేందర్. దాని పేరు అలెగ్జాండర్. ఏంటి అలెగ్జాండ్రా? మరి మీ కూతురికి సార్ అంత కనకాంబరం అనే రాడ్ నేమ్ పెట్టారు? కనకాంబరంకేమి మోడర్న్ నేమ్. పాతకాలంలో మోడర్న్ అయి ఉంటుంది. కుక్కల గురించి మాట్లాడిన చాలు కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడు. అడగండి ఉపేందర్ గారు. ఉపేందర్ అంటే భాయ్ రాజేందర్. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్, సురేందర్ సార్, యాక్చువల్లీ అది పక్షుల్ని ప్రేమిస్తుంటా, మొక్కలకు నీళ్ళేస్తుంటా. అయితే జాబ్ లేదన్నమాట. మరేముంది నీ దగ్గర? మంచి మనసు, బొంగులో మనసు. దాంతో ఏం చేసుకుంటావా? డబ్బులు దేవుని సార్, ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు. అయితే రేపేరా మాట్లాడుకుందాం. సార్ 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 సారీ సార్, ఫీల్ అవుతారు. అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయి, ఎక్కువ మాట్లాడక. ఓకే, యువర్ విష్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు మరి? భార్గవ్ రెడీ? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రెహాన్ రాక్స్. దిస్ ఇస్ భార్గవ్ రాక్స్. అండ్ ఇవాళ అల్లాడించే రాక్స్ లో మనం చేయబోతున్నాం బాత్రూమ్ టూర్. లెట్స్ గో. ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. మా అమ్మ లోపల నేను ఉన్నాను రా, అర్జెంట్ రా, సారీ రా. ఎప్పుడు మేము వ్లాగ్ తీసే టైంకి లోపలికి వెళ్తాం నువ్వు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్, మన టెక్నికల్ ఇష్యూ కాదు, ఇది నేచురల్ కాల్ ఇష్యూ. దిస్ ఇస్ యా దాని వల్ల మనం పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. ఓ షిట్ మ్యాన్, షిట్. యా కానీ మీకు కానీ వీడియో నచ్చుంటే ఆల్ రెహానియన్స్ అందరూ అల్లాడించిపై అనే హ్యాష్ ట్రెండ్ చేయండి. లవ్ యూ బాయ్స్. బాయ్ బాయ్. రే మనకు 1 hour లో 10 వ్యూస్ వచ్చారా? థ్యాంక్ యూ గాడ్. ఇంకా రేపేం చేయాలని ఆలోచిస్తుంటా. మరి ఎల్లుండి? ఎల్లుండి ఏం చేయాలో రేపు ఆలోచిస్తాను. గట్ యూ. కలియుగం. మూవీస్ కూడా చూస్తూ ఉంటాను సార్. నువ్వు స్పెషల్గా చెప్పవసరం లేదు, ఖాళీగా ప్రతి కూడా అవే చూస్తాడు. అల్లాడిచ్చారుగా. సరే, నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీయా? మూవీ తెలుసుకుని ఏం చేస్తారు సార్? ఒక మనిషి ఫేవరెట్ మూవీ వల్ల ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని మనం అనలైజ్ చేయొచ్చు. చెప్పు. గొప్ప ఆచారలే. మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? ద షోషాంక్ రిడెంప్షన్. శ్మశాన రివెంజా? హారర్ మూవీయా? అరే బాబు, షోషాంక్ రిడెంప్షన్. తమిళ డబ్బడా సార్? పక్కా తెలుగు ఇక్కడ. ఇంగ్లీష్ మూవీ.
స్టోరీ అబౌట్ బ్రాడ్ పిట్ ఎరగ తీస్తాడు. ఇంగ్లీష్ మూవీయా? మరి శశాంక్ రెడ్ లైట్ ఏరియా స్టోరీ ఏంటి సార్? చూస్తే నీకే తెలుస్తుంది. నీ ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పు. ప్రామిస్ ఇదే లాస్ట్ టైం. ఎందుకు ఆలోచించాడు సంపు? మామ ఇంకా బెట్లు చూద్దామా? సంపు డిసర్ బెటర్. దీనికేదో మంచి పాష్ మూవీ చెప్పాలి. పెళ్లి చూపులు సార్. పెళ్లి చూపులా? ఎందుకు? ఎందుకంటే సార్ స్టార్టింగ్ నుండే హీరో ఎంత హోప్తో, ఎంత నమ్మకంతో, ఎంత సెల్ఫ్ రిజార్ట్తో ఉంటాడో మీకు తెలుసు కదా సార్. మా ఊర్లో వాళ్ళని బేవర్సోలు అంటారు. అది సెల్ఫ్ రిసార్ట్, సెల్ఫ్ హోటలో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ పదం సార్ మీరు చెప్తే షాక్ అవుతారు కానీ నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అవునా? మరి ఎన్ని వ్యూస్ వచ్చాయి? 99 వ్యూస్ నాట్ అవుట్ సార్. ఏంటి 99 వ్యూసా? మా అలెగ్జాండర్ వచ్చిపోసిన వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి కదయ్యా. అలా అని వ్యూస్ కోసం వచ్చిపోసుకుని వీడియోలు చేయలేం కదా సార్. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. అయినా ఏం తప్పు చేస్తారయ్యా 100 వ్యూస్ వచ్చేదానికి? యాక్చువల్లీ 1 hour షార్ట్ ఫిల్మ్ తీసాం సార్, అదే పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. గంట తెస్తే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు కదయ్యా. అయితే లాంగ్ ఫిల్మ్, చిన్న చిన్న సినిమాలు తీయడం నా వల్ల కాదు సార్. మరి నీ ఫ్యామిలీ వాళ్ళకి ఓకేనా? నిన్నేమనట్లే? యాక్చువల్లీ మా పేరెంట్స్ నా చిన్నప్పుడే. అయ్యో సారీ బాబు, మీ పేరెంట్స్ ఎక్స్పైర్ అయ్యారని నాకు తెలియదు. లేదు సార్, బతికే ఉన్నారు. మరి యాక్చువల్లీ చిన్నప్పుడే మా అమ్మ పక్కింటి ఆయనతో లేచిపోయింది సార్. ఆ? మరి మీ డాడీ? ఆయన కూడా బాధ తట్టుకోలేక అలాగా ఆయన ఎదురింటి ఆవిడతో లేచిపోయాడా? చనిపోయారు దేవందర్ సార్. మరి తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏముంటుంది సార్, మా నాన్నమ్మ మా తాతయ్యతో అయ్యో లేచిపోయిందా? ఏంటి సార్ వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాం. మాట్లాడి నేర్చుకోరా. అల్లడిచ్చారు అగ్రిషన్ తోటి. నా బట్ట అల్లాడించేస్తున్నాడు. మీ నాన్నమ్మ తాతయ్యలతో బ్రతుకుతున్నాం అనమాట. మరి వాళ్ళ సర్వే అవుతున్నారు? తాతయ్య పెన్షన్ సార్. ఓర్ని మీ దుంపలు తెగ పెద్ద రచ్చబండి ఫ్యామిలీ రా మీది. ఏయ్ రచ్చబండ, ఇదేదో బాగుందిగా మా ఫ్యామిలీ గ్రూప్ పేరు పెట్టుకోవడానికి. ముందేముండేది? వసుదేక కుటుంబం. నా బీపీ టాబ్లెట్ తెస్తావా నేహ? కమాన్ సార్ మాట్లాడండి. నువ్వు దేవుడిని బాగా నమ్ముతావా? నమ్మడం ఏంటి సార్, రోజంతా దేవుడి ఆరాధనలోనే ఉంటాను. దేవుడి మీద రివెంజ్ అనమాట. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. రామభక్తుడివా? మా అమ్మాయి వెజిటేరియన్ అని నీకు తెలుసు కదా. సార్ ఈ విషయంలో మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు, నేను మీ అమ్మ ఇద్దరు వీగన్సే. ఇందాక నువ్వు తినే చికెనే. అదే సార్ మీరు వెజిటేరియన్ కాదా? అమ్మాయి ఒక్కరితే వెజిటేరియన్. మేము శనివారం సోమవారం మాత్రమే తిన్నాం. మీరు మూడో టైపా? కార్న్ ఫ్లోర్ మైదా వల్ల తెలియలేదు సార్, క్షమించండి. హలో, ఎక్కువ మాట్లాడక. నేను కనుక అక్కడికి వచ్చినంటే బడిపోయి అయిపోతాను. నా కొడుకు చెప్తున్నా. రే నీకని పెద్దోడిని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రే నేను వచ్చేవరకు అక్కడి నుంచి కదలగా. నేను చూసుకుంటాను దేవేంద్ర గారు. ఇంకా రే ఎవర్రా నువ్వు ఈ అడ్రస్ పెట్టావు? ఆయనకి ఎవరు లేరనుకున్నావా? ఆయన అల్లుడున్నాడు, అడ్డంగా వచ్చి నిలుగా పాతేస్తాడు. నేను కొట్టాననుకో ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్ లో పడతావు. అరే బాబు, ఎర్రగడ్డలు ఉన్నది మెంటల్ హాస్పిటల్ నాయన. నీకు ముందు నుంచే వెక్కిరించడం అలవాటు, అది మానుకో. నేను అక్కడికి వచ్చాననుకో చస్తావు. ఇవాటి నుండి నువ్వు కోరుకునే చావు, చివరికి నీకు వచ్చేది కూడా చావే. హలో నాన్న, మీ అక్క ప్రేమించింది కదా ఒక జాతిరత్నాన్ని, వాడు సృష్టిస్తున్న నవరసాలే ఇవి. సరేలే, నువ్వు హాస్టల్ నుంచి కదలక. బావమర్దని తెలియదు సార్, మిమ్మల్ని ఎవరో అంటారని చెప్పి బ్లడ్ బాయిల్ అయిపోయింది. నా పేరేంటో చెప్పు. దురందర్. అవును బాబు, నాకు తెలియక అడుగుతున్నాను. నీ పేరు కత్తిపేట కనకరాజు, గరిటి గణేష్, చెంతో చందో అని పెట్టాలి కానీ ఈ రేహాన్ ఏంటి చాలా యూనిక్ గా పెట్టారు మీ వాళ్ళు. అయ్యో అంకల్, అది కాదు అంకల్. నా పేరు రేగిపండు మోహన్. రేగిపండులో రే, మోహన్లో హాన్, రెండు కలిపితే రేహాన్. ఇంత క్రియేటివిటీ చదువులో పెట్టొచ్చు కదయ్యా.
అయ్యో సార్ అది నేను పెట్టుకున్న పేరు కాదు సార్, మా ఫ్రెండ్ పెట్టాడు నాకు. ఎవడాడు? మీకు చెప్పాను కదా సార్, మా మమ్మీ పక్కింటి ఆయనతో పారిపోయిందని. ఇప్పుడు పారిపోయిన ఆయన కొడుకున్నాడు కదా సార్, వాడి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. తన పేరు సంగం. రే నువ్వు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ బ్రెయిన్ లెస్ చేయలరా బాబు. థ్యాంక్ యూ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అయ్యో సార్ నేను షార్ట్ ఫిల్మ్ తీసానని చెప్పాను కదా, అందులో హీరో ఆయనే. సరిపోయారు ఇద్దరును. చూడు రేహాన్, నీకు కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. నేను చాలా హైపర్ సార్. ఎంత ఎత్తికల్ అంటే బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి చేయి కొడుక్కొని వస్తాను. హైపోథెటికల్ రా, నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. చూడు చప్రి, నువ్వు ఒక పడం మీద వెళ్తున్నావు, ఇటు మా కనకాంబరం, ఇటు మీ చప్రిబామ్ ఉన్నారు. ఇద్దరు దూకేశారు. ఇటు మీ చప్రిబామ్ని కాపాడతావా లేదా మా కనకాంబరం కాపాడతావా? నువ్వేం చేస్తావు చెప్పు. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్, కానీ నాకు ఎదురా సార్. మా బాబుకి 2 సంవత్సరం ఉంది సార్, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదా, నాకు అది కూడా ఎవరు ఇవ్వట్లేదు సార్. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఈ మంత్ పెన్షన్ కూడా ఇవ్వలేదు నాకు ఇంకా. మీ అమ్మాయి మాటకు వస్తే మీ అమ్మాయి కాల్ చేయడం అలవాటే. నేను ఎలా సర్వే అవుతాను సార్? నాకు చెప్పి దూకే రేట్ ఏవేనా? కూల్ 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 కూల్. పెన్షన్ జోలికి రాకుండా ఉండాల్సిందే. నువ్వేమనుకునంటే ఇంకో క్వశ్చన్ ఇంకో అడుగుతాను. ఆప్షన్ లేదు కదా సార్. చూడు బాబు, మీ ఇంటికి ఒక దొంగడు వచ్చి గన్న పట్టుకొని సేమ్ అటు మా కనకాంబరం ఉంది, ఇటు మీ చప్రిబామ్ ఉంది. ఎవరిని కాపాడతావు? కనకాంబరాన్న చప్రిబామ్మ, కనకాంబరాన్న చప్రిబామ్న. చెప్పు, ఎవరిని కాపాడతావు? ఏంటి సార్ ప్రతి క్వశ్చన్లో ఎవరో ఒకరు లేపేస్తున్నారు? నేను పెళ్లి చూపులకు వచ్చాను సార్, పెండం పెట్టడానికి కాదు. చెప్పరా. దొంగలే మా ఏరియాకి వచ్చి అన్నదానాలు చేసి వెళ్తారు పుణ్యం కోసం, అలాంటిది ఎలా సార్? చూడు రేగుపండు, నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా నేను రిజెక్ట్ చేద్దామని. కానీ నువ్వు మా అమ్మాయికే కాదు, ఏ అమ్మాయికి సూట్ అవ్వవు. వాట్? వై? ఒక ఉద్యోగం లేదు, చదువు లేదు, ఇంకా నీ పర్సనాలిటీ విషయమా ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయేలా ఉన్నావు. ఇంకా నీ బుద్ధి విషయానికి వస్తే వికలాంగుల లిస్టులో చేర్పించవచ్చు నిన్ను. అంతే సార్ అంతే. కాస్ట్ రిలీజియన్ చూసి నన్ను పంపించేయండి, రిజెక్ట్ చేసేయండి నన్ను. నాన్న, ఈ సినిమాకి విలన్ కాస్ట్ కాదు నాన్న, నువ్వు. అవును సార్, అందరికీ మేమే వెళ్ళాం సార్. ప్రేమించడం తప్పైపోయింది. ఎన్ని మంచి గుణాలున్నా మీరు చూడలేకపోతున్నారు కదా. ఏముందిరా నీ దగ్గర? గట్టి గుండె, ఆ గుండె తీసుకుని సున్నితమైన మనసు, గట్టి గుండె, మంచి హృదయం, ఇవి కాకుండా ఇంకేమున్నాయి చెప్పరా? చిట్లు తీసే టైం వచ్చింది. నా ప్రాణ స్నేహితులు ఏం రాశారో అర్థం కావట్లేదు. సెకండ్ దానిలో ఏం రాస్తుంది? ఏం ఫ్రెండ్స్ రా బాబు. మహాభాగ్యంతో అల్లాడించి మహాబాల్యంతో మాంగళ్యం చేయండి సార్. పండితుడని నాకే నీ తెలుగు అర్థం అవ్వలేదురా. అర్థం కాదు సార్, అర్థం కాదు. ప్రేమ భాష ఎవరికి అర్థం కాదు. నీకు తెలుగే కరెక్ట్గా రాదు కదరా. మట్టిలో మాణిక్యాన్ని సార్ నేను. మట్టివి నువ్వు. సార్ మీకు హిందీ వచ్చా? రాదు. आग में आग आता बाग में भाग जाता चन्ना मेरे यहाँ प्याज नहीं डालता बिरयानी में. నాన్న లాస్ట్ లో మాట్లాడింది హిందీయా? నువ్వు అడు తిరిగి నా మీద అలిగావేంట్రా? ఒరే నేరేడు పండు, డీలో ట్రై చేయి నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఒకవేళ పెళ్లి కుక్కపోతే నేను సారీ బామ్మ. మేరా భారత్ మహాన్. స్వతంత్ర యోధుల్లాగా చేస్తాలే, పెళ్లి చేస్తాలే. థ్యాంక్ యూ రాజీ. నాతో ఎక్కువసేపు ఇంప్రెస్ అవ్వకుండా ఉండలేరు సార్. చెప్పమ్మా. డాడీ సారీ డాడీ. పర్లేదమ్మా. తనకి ఇవాళ అవ్వదంట, రేపు వస్తాడట. ఎవరమ్మా? ఎవరు? అదే నాన్న, నేను లవ్ చేశాను కదా, తనకి వాళ్ళు రావడానికి అవ్వదట. అదే. మరి ముందున్నది అప్పుడు? రెహాన్ రాక్స్. ఎవరు డాడీ? నేను ఎవరిని పిలవలేదే. సరే ఆగు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఆగు. రే నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? ఎవడింటికి వెళ్ళడం ఏంటి సార్? రాజేందర్ రెడ్డి మీ ఇంటికి వచ్చానుగా. రే ఇది రాజేంద్ర వాళ్ళ మిల్లురా, నువ్వు తప్పింటికి వచ్చావు. అవునా? నువ్వు తప్పు పెళ్లి వైవాకి వచ్చావు. ఇదేట్రా నాయన, బుక్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంప్రెస్ చేయాలి ఇంకెవడున్నా. స్వీట్స్ తీసుకో బాబు, మా అమ్మాయి పెళ్లి సంబంధం అయిపోయింది. నువ్వు తీసుకునే. ఇన్న ఎట్లా గట్లా నీ పడగొట్ట. ఫేవరెట్ మూవీ ఏమన్నావు చెప్పు. నీ ఫేవరెట్ మూవీ ఏమన్నావు? పెళ్లి చూపులు. సినిమాని చాలా సీరియస్గా తీసుకున్నాను అన్న నువ్వు. సార్ మీకేం ప్రాబ్లం లేకపోతే మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఓకే సార్. అదే బాయ్ జటాదర్, మీరు మిస్ అవుతారు నన్ను కంపల్సరీగా. రే నా పేరు దురందర్, రాజేందర్. గుండెడికి అర్జెంట్ అరిజిత్ సింగ్ సాంగ్స్ వినాలి స్పాటిఫై. Get peace of mind knowing what's coming next when you're With Spotify Premium, you have unlimited. One eternity later. Enjoy the next 30 minutes of uninterrupted listening. అమ్మాయి వెళ్ళిపోయారా బాబు?
అన్నయ్య వాడిని తరిమేసావా? తరిమేశానమ్మా ఎలాగోకలాగా. లేకపోతే బయటికి రమ్మని బుర్ర తినేస్తున్నాడు యదవ్వ. అందుకే పెళ్లి చూపులని చెప్తే భయపడతాడని చెప్పి నీకు చెప్పా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను కూడా ఈయన పంపించడం చాలా కష్టపడ్డానమ్మా. తప్పిల్లు తప్పు పేరని ఏదో సోది చెప్పి పంపించా. ఈ దెబ్బకి నా జోలికి రాడు. వచ్చాయన్న పార్టీ చేసుకుని. నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలమ్మా. ఇది మన ఇల్లు కూడా కాదు ఇది. అవును, నువ్వు మార్నింగ్ ఒక ఫోటో పెట్టావు కదా, నువ్వు లవ్ చేసిన అబ్బాయి కాకుండా ఎవరిదో పెట్టేసావేంటి? రేహాన్ ఫోటోనే పెట్టాను రేహా కదా కాదు. అన్నయ్య. వాడే రేహాన్ అన్నయ్య. మరి వచ్చినవాడు ఎవడు? అరే నువ్వు చెప్పరా. రే సంగం, చెడగొట్టినావా పెళ్ళి? ఇలాగోలా కష్టపడి ఇప్పుడే బయటపడ్డారా బాబు. లేదంటే దాంతో ఉంటే పర్స్ కాల్ చేసేస్తారు అలాగా. మొన్నటికి బాంబు పేల్చింది పెళ్లి చేసుకోమని. ఇంక దాంతో అవ్వదులే అని చెప్పి నీకు చెప్పా. ఇలాంటి పత్తాపారాలు నేను నిరికించకరా నాయన. నా షార్ట్ ఫిల్మ్ నువ్వే హీరో కదరా, అందుకే నేను పంపించా. నువ్వైతే బాగా చెడగొడతావని. ఆ అమ్మాయి కూడా మామూలు కాదురా బాబు. ఫేక్ డాడీ ఫేక్ హౌస్ అని పెద్ద ఆట ఆడింది. అవునా? ఆడేమో సోషల్ రిడెంప్షన్ లోని బ్రాడ్ పిట్ అంటాడు. ఎంతైనా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. ఊరుకోరా బాబు. సరే అయితే నైట్ వచ్చేయి, మా అమ్మ ఫంక్షన్ పడింది, ఇంకా చిల్ అయిపోదాం. బట్ సరేలే అయితే ఆఫీస్కి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. సరే ఉంటా, మళ్ళీ కలుద్దాం.